ఏపీలో తొలి జీబీఎస్ మరణం, చికిత్స పొందుతూ మహిళ మృతి. ఒక పక్క జీబీఎస్, మరో పక్క బర్డ్ ఫ్లూ. ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భయాందోళన నెలకొంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. గులియన్ బారే సిండ్రోమ్తో ఇప్పటికే సిద్దిపేట జిల్లా సీతారాంపల్లికి చెందిన 25 ఏళ్ల మహిళ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. ఇప్పుడు తాజాగా జీబీఎస్ వైరస్తో ఆంధ్రప్రదేశ్లో మరో మహిళ మరణించింది. దీంతో ఏపీలో తొలి జీబీఎస్ మరణం నమోదైంది. గులియన్ బారే సిండ్రోమ్తో గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన మహిళ గత కొన్ని రోజులుగా నుంచి గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాగా గుంటూరు ఆసుపత్రిలో గులియన్ బారే సిండ్రోమ్ బాధితులు మరికొందరు చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఆసుపత్రిలో 4 బాధితులకు చికిత్స కొనసాగుతుంది. వారిలో 2ని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల గుంటూరు జిల్లాలో 4 రోజుల్లోనే 7 జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. కరోనా బాధితుల్లో ఎక్కువగా ఈ సిండ్రోమ్ కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. చేతులు స్పర్శ కోల్పోయినట్లు అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని సూచిస్తున్నారు. కాగా జీబీఎస్ కేసులు వరుసగా నమోదవ్వడంతో ఏపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. అయితే దీనిపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. చికిత్సకు అవసరమైన హిమోగ్లోబిన్ ఇంజెక్షన్ను అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. లక్షణాలు ఇవే. ఈ వైరస్ పేరు గులియన్ బారే సిండ్రోమ్. దీని బారిన పడిన వారికి ఒళ్లంతా తిమ్మిరిగా అనిపించడం, కండరాలు బలహీనంగా మారడం, డయేరియా, పొత్తి కడుపు నొప్పి, జ్వరం, వాంతులు కావడం లాంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ బ్యాక్టీరియా సోకుతుంది. ఈ వ్యాధి ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల్లోనే తీవ్ర ప్రభావం చూపుతుంది. నాడీ వ్యవస్థను ఈ వైరస్ దెబ్బతీస్తుంది. దీంతో రోగి పక్షవాతం బారిన పడతాడు. అయితే సకాలంలో వైద్యం అందితే ముప్పు ఉండదు. తొలి దశలో చికిత్స అందితే 4 వారాల్లో కోలుకునే అవకాశం ఉంటుంది. వ్యాధి సోకిన తొలి దశల్లోనే ఆసుపత్రిలో చేరితే 4 వారాల్లో కోలుకునే ఛాన్స్ ఉంటుంది. వ్యాధి ముదిరితే కోలుకోవడానికి దాదాపు 6 నెలలు పట్టొచ్చు. అత్యధిక శాతం మందిలో ఇన్ఫెక్షన్ మొదలై 1-2 వారాల తరువాతే ఇది బయటపడుతుంది. అరుదుగా వాడే ఇన్ఫ్లుయెంజా, టెటనస్ టీకాల వంటివి కూడా గులియన్ బారే సిండ్రోమ్కు కారణం కావచ్చు. అయితే ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనాలా ఇది అంటువ్యాధి కాదని చెబుతున్నారు వైద్యులు. చికిత్సతో నయం చేయొచ్చని భరోసా ఇస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.